వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. నిత్యావసర వస్తువులు, వంట నూనెల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె లోకనాథం ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ, ధరలు అరికట్టాలని సిపిఎం పార్టీ కేంద్రం నుండి అట్లాగే రాష్ట్రాలు మండలాల్లో నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నంలో అధిక ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో చూసుకుంటే నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలకు అందుబాటులో లేని స్థితి వచ్చేసింది. సాధారణ ప్రజానీకం వాడుతున్న వస్తువులన్నీ ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉంది. పేదలు ఎవరైతే ఆదాయాలు అనేవి పెరిగిన స్థితి లేదు. దీన్ని నియంత్రించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారం చేస్తుంది. ఇది పచ్చి దుర్మార్గం. ఒకవైపున ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయకుండా, ప్రజలకు అన్నిటికీ అందుబాటులో తీసుకురాకుండా వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేయటం అనేది ఈరోజు జరుగుతున్న ఒక పెద్ద మాఫియా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపున రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, రెండో వైపున వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధరలు పెంచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకో వైపున మనందరూ తెలుసు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ బాధుడే అని చెప్పి విద్యుత్ ఛార్జీల మీద పెద్ద ఉద్యమం చేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే చిన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు బదలు కొట్టండి, నాశనం చేయండి అని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 6,111 కోట్ల రూపాయల భారం వేయబోతూ ఉన్నారు. అది కాకుండా సర్వీసు ఛార్జీల పేరుతోని మరొక 20,000 కోట్ల రూపాయలు వేయబోతున్నారు. అంటే సాధారణ ప్రజానీకం ఎవరైతే వాడుతూ ఉన్నారో, మధ్యతరగతి ప్రజానీకం ఎవరైతే వాడుతున్నారో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంది. ఇవేమని చెప్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది పెరిగిందని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ట్రూ ఆఫ్ ఛార్జీలకు ఏమని చెప్పారు? తెలుగుదేశం విధానాల వల్లే ఇది జరిగిందండి. వాళ్ళు కలిపి ఈరోజు ప్రజల మీద భారాలు వేయడం దుర్మార్గమైంది. ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేవి ప్రభుత్వం భరించాల్సింది. క్లాస్ సబ్సిడీలు ఇవ్వాలి. ఆ రకంగా సబ్సిడీలు ఇవ్వకుండా ప్రజల మీద భారాలు వేయటం అంటే పచ్చి దుర్మార్గం. కరెంటు ఛార్జీలు పెరిగితే నిత్యావసర సరుకులు పెరిగిపోతాయి. ప్రజల యొక్క జీవన స్థితుల మీద తీవ్రంగా బాధపడేదానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద, పేదల మీద, అట్లాగే మహిళల మీద విపరీతమైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో ఒక మాటలో చెప్పాలంటే చట్టాన్ని తన చుట్టంలాగా వ్యవహారం చేసే పద్ధతి ఉంది. గతంలో ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాడులను అరికట్టే దగ్గర సీరియస్గా లేదు. రాజ్యాంగం పరిరక్షించాల్సిన బాధ్యత లేదు, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు సంబంధించి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా వ్యవహారం చేయకుండా దాడులు చేసేది ఏదో కుట్రపూరితంగా కొంతమంది మీద కేసులు పెడుతున్నారు తప్ప జరుగుతున్న దాడులు ఏంటి, దాని పరిష్కార మార్గాలు ఏంటి అనేది కూడా శాస్త్రీయంగా చూస్తున్న సందర్భంలో. చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి బలహీనపరిచే చర్య చేపడుతున్నాం. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున స్టీల్ ప్లాంట్కి గత ఎన్నికల సందర్భంగా మనకు తెలుసు, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది, మేము వచ్చిన 100 రోజుల్లోనే సొంత గనులు ఇస్తాం, సైడ్లో కలుపుతాం, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ ఇస్తామని చెప్పి దాదాపు 120 రోజులు అయింది. మోడీ గారితో మాట్లాడడం కానీ, దీన్ని బలోపేతం చేయడం కానీ చేయకుండా ఈరోజు నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్న పచ్చి దుర్మార్గం. దాన్ని పరిరక్షించకుండా ఇప్పుడు నక్కపల్లి దగ్గర మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం, దాన్ని NMDCతో మిర్చి చేస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం అయింది. ఒకవైపున ప్రభుత్వ రంగ సంస్థలు ఉండే స్టీల్ ప్లాంట్ పరిరక్షించకుండా ఇంకా వైపున ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి ఇవ్వడం అంటే ఎంత దుర్మార్గం మరింత చెప్పండి. దీని మీద పోరాటం చేసే వాళ్ళకి విశాఖపట్నం పోలీస్ ఎస్పీ గారు ఒక దళాన్ని ఏర్పాటు చేశారు. దాని ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, అలాగే ఎస్సీ జడ్ల దగ్గర, ఫార్మా జడ్ల దగ్గర ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరు నిరసన తెలియజేయకూడదని ప్రత్యేకమైన ఒక దళం తీసుకొచ్చారు. ఇది పచ్చి దుర్మార్గం. రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఎవరైనా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. అట్లాంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టుబడిదారులకి రాయితీలు కల్పించి వాళ్ళు ఏం చేసినా ఇష్టరాజ్యంగా వ్యవహారం చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులకి దళాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సరైన మంచి పద్ధతి కాదు. వెంటనే ఏవైతే దళాలు ఏర్పాటు చేస్తున్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాము.